ఈ టెక్నాలజీ యుగంలో సెల్ ఫోన్ మోత వినిపించని ప్రాంతమే లేదు. మారుమూల పల్లెల్లో కూడా సెల్ ఫోన్ రింగ్ వినిపిస్తుంది. కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి కూతవేటు దూరంలోనే ఉన్న ఆ ఊరిలో సెల్ ఫోన్స్ మోగవట. అంటే ఆ ఊర్లో ఎవరు ఫోన్లు వాడరనుకుంటున్నారా, లేక ఆ గ్రామంలో ఫోన్లు లేవనుకుంటున్నారా? ఎస్, ఉన్నాయి. ఆ గ్రామంలో ఉన్న అందరి చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి. కానీ మనలా ఇంట్లో కూర్చొని ఫోన్ మాట్లాడదామనుకుంటే కుదరదు. కారణం సిగ్నల్స్. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సాంకేతిక సంబంధాలు మెరుగుపడుతున్న ఈ కాలంలో అలాంటి గ్రామం ఎక్కడుందో చూడాలంటే అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే. కేవలం 2 నిమిషాలు మీ స్మార్ట్ ఫోన్కి సిగ్నల్ రాకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆలోచించడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. కానీ అనంతపురం జిల్లా నరసనాయనికుంట గ్రామంలో 10 ఏళ్ల నుంచి సిగ్నల్స్ లేక ఫోన్లు మోగడం లేదు. సెల్ ఫోన్ సిగ్నల్ అందక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడ దొరికితే అక్కడికి పరుగులు పెడుతున్నారు. ఏదైనా అర్జెంట్ ఉంటే పక్క గ్రామానికి వెళ్తున్నారు. ఊరు బయట ఖచ్చితంగా వెళ్ళాల్సిందే సార్. ఇంకా ఊరు బయట పోతేనే మాట్లాడగలం. పనున్న లేకపోయినా టౌన్కి ఊరు బయటకు వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే సార్. ఫోన్ మాట్లాడగానే ఊరు బయట వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అదేం తప్పదు. ఇంకా ఎందుకని ఎన్నాళ్ళ నుంచి ఇట్లా దాదాపు 10 years నుంచి అలాగే ఉంది సార్. 10 years నుంచి అలాగే ఉంది. నరసనాయనికుంటలో మారుమూల పల్లెటూరు కాదు, అనంతపురం జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గ్రామంలో 2000కు పైగా జనాభా ఉన్నారు. అయితే నెట్వర్క్ లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. సిగ్నల్ కోసం ఇంటి పైకప్పు మీదకు వెళ్లి సిగ్నల్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా సిగ్నల్ దొరకకపోతే గ్రామం బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి వెళ్తారు. ఇక గ్రామంలో ఉన్నంతసేపు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాను మర్చిపోవాల్సిందే. తప్పకుండా అనంతపూర్కి వెళ్ళాలి. ఏదైనా నెట్వర్క్ చూసుకోవాలన్నా, లేదంటే సోషల్ మీడియా ఏదైనా మేము వచ్చింది వార్తలు వినాలన్నా అందరికి అయిన తర్వాత లాస్ట్లో మేము చూస్తున్నాం. అనంతపూర్కి అంత దగ్గర ఉన్నారు కదా, మా అమ్మమ్మ వాళ్ళు రూరకొండ దగ్గరన్నా వాళ్ళు చెప్తారనమాట. మాకు ఎప్పుడైనా చెప్పినప్పుడు ఇలా ముందే వచ్చింది కదా అంటే మేము చూసే పరిస్థితి లేదు కదా. సిగ్నల్స్ లేకపోవడంతో ఏదైనా మంచి చెడ్డ చెప్పుకోవాలన్నా ఇబ్బందిగా మారింది. ఆఖరికి గ్రామంలో ఎవరికైనా ఎమర్జెన్సీ అయ్యి అంబులెన్స్ ఫోన్ చేద్దామన్నా సమస్యగానే ఉంటుంది. ఏదైనా శుభకార్యం గురించి బంధువులకు సమాచారం ఇవ్వాలన్నా ఊరు దాటి 2 కిలోమీటర్లు వెళ్లి ఫోన్ మాట్లాడాల్సిన పరిస్థితి. చాలా ఇబ్బంది సార్. చాలా బెస్ట్ ముందు ఫోన్లే సార్. మాకు ఏదైనా సమస్యలు రాలేదని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, ఆఫీసులకి ఎమర్జెన్సీకి ఏమైనా అంబులెన్స్ ఫోన్ చేయాలన్నా కూడా టవరే తగలదు సార్. మా ఊరికి పోయినా మిద్దెలు ఎక్కాలి, ఇట్లా మిద్దెలు ఎక్కాలి సార్. మిద్దెలు ఎక్కినా కూడా కట్ అవుతుంది. మా అనంతపురం రూరల్ మండలం అయినా కూడా చెప్పుకుంటే మాకు సిగ్గిసాడు సార్. రూరల్ మండలం మళ్ళీ మాకు అనంతపురం నర్సనాయనికుంట రూరల్ మండలం. మాకు అనంతపురం రూరల్ మండలం అయినా కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. ఇక గ్రామంలోని పోస్ట్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి సెల్ ఫోన్ సిగ్నల్ దొరక్క పడే కష్టాలు ఇన్ని కావు. సిగ్నల్ కోసం రోజంతా నిలబడే ఉండాలి. అయినా సిగ్నల్ దొరక్కపోతే పోస్ట్ ఆఫీస్ బయటకు వచ్చి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆధార్ అప్డేట్, కేవైసీ అప్డేట్ లాంటి సేవలు పోస్ట్ ఆఫీసులో ఉన్నా సిగ్నల్స్ లేక గ్రామస్తులు, పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి సర్కస్ ఫీట్లే చేయాల్సి వస్తుంది. ఫోన్లు వచ్చినప్పుడల్లా బయటికి కానీ లేదంటే ఇట్లా ఇక్కడ వరకు అందితే ఇట్లా, లేదంటే బయటకు వచ్చేయాలి. ఇంకా పూర్తి కంప్లైంట్ బయటకు వచ్చేసి ఇక్కడ 2 years అవుతుంది. నేను చేయాలంటే బయటకు వచ్చి చేస్తాను, వాళ్ళు చేస్తేనేమో మెసేజ్లు పడతాయి చేసినట్టు. గతంలో నరసనాయనికుంట గ్రామ శివార్లో ఓ సెల్ ఫోన్ నెట్వర్క్ కు సంబంధించిన టవర్ ఉండేది. అయితే రోడ్డు వెడల్పు నిర్మాణ పనుల్లో తొలగించాల్సి రావడంతో ఉన్న నెట్వర్క్ కాస్త పోయిందని చెబుతున్నారు. కొన్నేళ్ల నుంచి సాంకేతిక సంబంధాలు తెగిపోయాయని చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి నరసనాయనికుంట గ్రామంలో సెల్ ఫోన్ టవర్ లేక ఇవాళ సిగ్నల్ దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. కనీసం తమ గ్రామానికి ఒక సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. ఇక ఇంట్లో ఉంటే ఫోన్ మర్చిపోవడమే. ఫోన్ వచ్చింది మాట్లాడాలంటే సిగ్నల్ కూడా సరిగా దొరకని పరిస్థితి. ఇక ఫోన్ ఖచ్చితంగా మాట్లాడిన పరిస్థితి ఇక పక్క ఊరికి వెళ్ళి కానీ ఊరు బయటకు వెళ్ళి మాత్రం మాట్లాడాల్సిన పరిస్థితి. పని ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్లో ఏదైనా ఎమర్జెన్సీగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా పక్క ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి నరసనాయనికుంట గ్రామస్తులకు ఉంటుంది. కెమెరా పర్సన్ విజేత నరేష్, TV9, నరసనాయనికుంట.